గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ప్రియుడిపై పగ తీర్చుకోవడానికి ఓ అమ్మాయి పెద్ద స్కెచ్ వేసింది. ప్రియుడి కారులో గంజాయి పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి ప్రియుడిని పట్టుకుని జైల్లో వేస్తారని, అప్పుడు తన పగ చల్లారుతుందని ప్లాన్ చేసింది. సాధారణంగా టీవీ సీరియల్స్ కనిపించే ఈ చీఫ్ ట్రిక్ ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వెలుగు చూసింది. కాకపోతే ఇక్కడ పోలీసులకు ప్రియుడు చిక్కలేదు. అతని కారులో గంజాయి పెట్టిన ప్రియురాలే చిక్కింది. ప్రేమించిన వాడు బ్రేకప్ చెప్తే వాడిని తలుచుకుంటూ కుమిలిపోయే రోజులు పోయాయి. అమ్మాయిలు కూడా ఇలా స్కెచ్లు వేసి ప్రియుడిపై రివెంజ్ను తీర్చుకుంటున్నారని తేలిపోయింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కు చెందిన ఓ యువతి లా చదువుతుంది. మాజీ ప్రియుడిపై కోపం పెంచుకున్న ఈ లా స్టూడెంట్ అతనిపై పగ తీర్చుకోవడానికి తన లాయర్ తెలివితేటల్ని వాడాలని అనుకుంది. ఫిజికల్ గా లవర్ ని ఏమి చేయలేమని నిర్ణయించుకున్న సదరు లా స్టూడెంట్ చట్టం సహకారంతో ఇరికించాలని ప్లాన్ చేసింది. అందుకే ప్రియుడు కారులో 40 గ్రాముల గంజాయిని పెట్టేసింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. స్పాట్ కు చేరుకున్న పోలీసులు కారులో గంజాయిని పట్టుకున్నారు. కానీ అసలు కథ ఏంటా అని ఆరా తీస్తే లేడీ లా స్టూడెంట్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. రింకీ అనే యువతి శ్రవణ్ అనే అబ్బాయిని కొన్నేళ్ల నుంచి ప్రేమిస్తుంది. అయితే శ్రవణ్ కొంతకాలంగా రింకీని దూరంగా పెడుతూ వచ్చాడు. ఇది తట్టుకోలేకపోయిన రింకీ ఎలాగైనా శ్రవణ్ ను ఇరికించాలని ప్లాన్ చేసింది. ఇద్దరికీ తెలిసిన కామన్ ఫ్రెండ్స్ ద్వారా శ్రవణ్ ను పిలిపించిన రింకీ అతని మాటలు పెట్టి అతని కారులో గంజాయిని పెట్టేసింది. 4,000 పెట్టి 40 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసిన రింకీ 5 గ్రాముల చొప్పున 8 ప్యాకెట్లను తయారు చేసింది. ఈ 8 ప్యాకెట్లను శ్రవణ్ కారులో పెట్టేసి వెళ్లిపోయింది. ఫ్రెండ్స్ తో మీటింగ్ తర్వాత శ్రవణ్ వారిని తీసుకుని జూబ్లీ హిల్స్ లోని ఓ పబ్ కు వెళ్లింది. అయితే వీళ్ళంతా పబ్ లో ఉన్నప్పుడు రింకీ పోలీసులకు ఫోన్ చేసింది. శ్రవణ్ అనే వ్యక్తి ఓ పబ్ దగ్గర గంజాయి విక్రయిస్తున్నాడని సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటిన సదరు పబ్ దగ్గరకు చేరుకున్న పోలీసులు శ్రవణ్ కారును చెక్ చేసి అందులో గంజాయిని పట్టుకున్నారు. అయితే అసలు కథ ఏంటా అని విచారిస్తే లా స్టూడెంట్ లాయర్ తెలివితేటలు బయటికి వచ్చాయి. రింకీతో పాటు ఈ కేసులో 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడిని ఇరికించబోయి ఇప్పుడు రింకీ అడ్డంగా ఇరుక్కుపోయింది. ఎందుకంటే గంజాయిని కొనుగోలు చేసిన కేసుతో పాటు ఆమె గంజాయి ద్వారా ఇంకో వ్యక్తిని ఇరికించే ప్రయత్నం చేసినందుకు పోలీసులు రింకీని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీసుల అదుపులో ఉంది రింకీ.